దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య మన కొరకు తన అమూల్యమైన ప్రాణాన్ని రక్తాన్ని చిందించిన శుభ శుక్రవారం. చిన్న ప్రార్థన చేసుకొని రెండవ మాటను ధ్యానించుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, అమూల్యమైన నిర్దోషమైన నీ రక్తాన్ని మా కొరకు కార్చినందుకు నీకు స్తోత్రాలు. వెలకట్టలేనిదయ్యా నీ ప్రేమ. శిలువ మీద మీరు వేలాడుతున్నప్పుడు మీ మనసులో మేమున్నామయ్యా. మా రక్షణ కొరకే మీరు బలి అయ్యారు. అందుకే స్తోత్రాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా అందరితో మీరు మాట్లాడండి. నన్ను సంపూర్ణంగా మీ శిలువ చాటున మరుగుపరిచి మీ నోటి బూరగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు. ఆయనను చూచి యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన మొదటి మాట యొక్క ధ్యానాన్ని దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందించారు. మొదటి మాట తండ్రితో ఆయన చెప్పిన మాట. ఇట్ వాజ్ రాదర్ అ ప్రేయర్ ఆఫ్ ఫర్గివ్నెస్. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో పలికిన ఆ మాట ఒక ప్రార్థన అని మనం చెప్పుకోవాలి. కారణం ఏంటంటే, తనను క్షమాపణ అడిగిన వారికి కాదు యేసయ్య క్షమాపణ ఇచ్చింది, అడగని వారికి కూడా ఆయన క్షమాపణను అందించాడు. తండ్రి అని మొదటి మాట పలికితే, ఇందాక దైవజనులు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు హీ హ్యాడ్ నో స్ట్రెంగ్త్, హీ హ్యాడ్ నో ఎనర్జీ. కొన్నిసార్లు మనం కాలక్షేపానికి కొన్ని మాటలు చాలా సింపుల్గా, చాలా ఈజీగా టైంపాస్కి మాట్లాడుకుంటూ ఉంటాము. శిలువ మీద యేసయ్య ఒక్కొక్క మాట పలకాలంటే ఆయన తన శక్తిని, తన బలాన్నంతా కూడగట్టుకొని ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. ఒక్కొక్క మాటలో చాలా అమూల్యమైన అర్థం ఉంది. మన జీవితాలను కట్టే నిలబెట్టే శ్రేష్టమైన మాటలు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికారు. యేసయ్య శిలువ మీద మరి ఇరు ప్రక్కల దొంగలతో పాటు ఆయన శిలువ వేయబడ్డారు అనే మాట వాక్యంలో మనం గమనిస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడిన ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభువారు తన ఇరు ప్రక్కల 2 దొంగలతో పాటు ఆయన శిలువ వేయబడ్డారు అనే మాట మనం గమనించాలి. చదువుదామా? కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయను. హీ వాస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ ద ట్రాన్స్గ్రెసర్స్ అనే మాట. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ వేరు, ఆ మిగతా 2 దొంగలు లేదంటే నేరస్తులు, బందిపోటు దొంగలు అని వారిని గురించి వ్రాయబడింది. వారికి యేసయ్యకు ఎలాంటి పొంతన లేదండి. నిజానికి రోమా సైనికులు న్యాయంగా ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రక్కన, ఈ మిగతా 2 బందిపోటు దొంగలను ఇంకొక ప్రక్కన వేలాడదీయాలి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయనలో ఏ దోషం లేదు. కానీ మనందరి పాపని ఆయన మీద వేసుకొని మనందరి పాప ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తున్నారు. కానీ 2 దొంగలు మనం జ్ఞాపకం చేసుకుంటే దే వర్ క్రిమినల్స్. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది దే వర్ క్రిమినల్స్ అనే మాట ఉంటుందండి. క్రిమినల్ హిస్టరీ వారికి ఉంది. వారి ట్రాక్ రికార్డ్ బాగలేదు. సమాజానికి చీడ పురుగుల్లాగా వారు ఉన్నారు. సమాజం చేత అసహించబడుతున్న స్థితిలో ఆ 2 దొంగలు ఉన్నారు. కానీ 2 మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు వేలాడదీయబడ్డారు. దానికి కారణం ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను అనే ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణంలో అది నెరవేర్చబడింది అనే మాట మనం గమనిస్తున్నాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో హీ హూ న్యూ నో సిన్ వాస్ మేడ్ సిన్ ఫర్ అస్. పాపము లేని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డారు అనే మాట వాక్యంలో మనం గమనిస్తాం. అయితే ఈ నేరస్తులు యేసుక్రీస్తు ప్రభువును గమనిస్తూ ఉన్నారండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారితో పాటే కొన్ని గంటల నుండి వారు కూడా ఉన్నారు కాబట్టి దే వర్ కేర్ఫుల్లీ అండ్ సైలెంట్లీ అబ్జర్వింగ్ వాట్ జీసస్ వాస్ గోయింగ్ త్రూ. వారు యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి పరిస్థితులు
గుండా వెళ్తూ ఉన్నారు. ఆయన్ని గూర్చి మనుషులు ఏం మాట్లాడుతున్నారు, ఆయన గూర్చి రోమా గవర్నర్ పొంతి పిలాతు ఏం మాట మాట్లాడారు, హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఏం చెప్పారు, ఇవన్నీ కూడా ఆ దొంగలు గమనిస్తూ ఉన్నారు. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనంలో పిలాతు యేసు ప్రభువారిని గురించి చెప్పిన మాట మనం చదువుతాం. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు. పొంతి పిలాతు గవర్నర్ గా ఒక అధికార స్థానంలో ఉన్న పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఈయనలో నాకు ఏ నేరము కనబడలేదు అనే మాట చెప్పినప్పుడు అది కూడా దొంగలు గమనించారు. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 23వ అధ్యాయం 15వ వచనంలో హేరోదు రాజు తను చెప్పిన మాట కూడా మనం గమనిస్తాం. చూడండి, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపెను గదా, ఇదిగో మరణమునకు తగినది ఏదియు ఇతడు చేయలేదు. ఇద్దరు హేరోదు రాజు కూడా చెప్తున్నారు, మరణానికి తగినది ఈయన ఏమీ చేయలేదు, ఇతనిలో ఏ నేరము మాకు కనబడలేదు. అయితే ఈ బందిపోటు దొంగలిద్దరికీ తెలిసి ఏంటంటే వారు ఏ శిక్ష పొందనర్హులో ఆ శిక్షను వారు జాగ్రత్తగా పొందుతున్నారు అనే మాట వారికి తెలుసు. కానీ యేసుక్రీస్తు వారికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి అని ఆలోచిస్తే, బందిపోటు దొంగలు ఇతరులకు హాని కలిగించిన వారు, ఇతరుల యొక్క కష్టార్జితాన్ని దోచుకున్న వారు, ఇతరులను నష్టపరిచిన వారు, ఇతరులను చాలా కర్కశంగా వారికి ఉన్న భయంకరమైన ఆ మానసిక స్థితిని బట్టి ఇతరులను బాధించిన వారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దయగలిగిన మాటలు పలికారు. హీ హీల్డ్ ఎవ్రీవన్ హూ కేమ్ టు హిమ్. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచారు, బాగు చేశారు, సహాయం చేశారు. ఈ బందిపోటు దొంగలైతే స్వార్థంతో ఇతరుల యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, వారి సంపదను దోచుకొని ఇతరులకు నష్టాన్ని కలిగించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే నిస్వార్థమైన ప్రేమతో ఆయన కొరకు ఆయన ఏది చేసుకోకుండా, ఆయన దగ్గర ఏది ఉంచుకోకుండా, ఆయన తన ప్రేమను క్రియలలో ఆయన జీవించిన కాలంలో కనుపరిచిన దేవుడు. ఈ దొంగలిద్దరు కూడా గమనిస్తూ ఉన్నారు ఏమనంటే, జీసస్ ఇస్ ఫాల్ట్లెస్, జీసస్ ఇస్ బ్లేమ్లెస్, జీసస్ ఇస్ సెల్ఫ్లెస్. యేసయ్యలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు, ఆయనలో ఏ అతిక్రమము లేదు. నిస్వార్థమైన జీవితాన్ని జీవించిన యేసయ్య. అంత మాత్రమే కాదు, వారు గమనించిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసయ్య శిలువ మీద పలికిన ఆ మొదటి మాట వారు చెవులారా విన్నారండి. చూడండి, భూమి మీద ఉన్నప్పుడైనా వాళ్ళకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉండొచ్చు, కానీ ఒక్కసారి సిలువకి ఎక్కిన తర్వాత దే హ్యాడ్ నో డిస్ట్రాక్షన్స్. వారికి ఉన్న ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే, మరణం చాలా దగ్గరలో ఉంది, వారు కూడా మరికొద్దిసేపట్లో మరికొద్ది గంటల్లో వారు కూడా మరణించబోతున్నారు. అయితే సిలువ మీద వారికి ప్రక్కన వేలాడుతున్న యేసయ్య, ఆయన యొక్క మాటలు వారిలో పనిచేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన క్షమాపణ ఖచ్చితంగా ఆ దొంగల మనసులలో ఒక గొప్ప చెరగని ముద్ర వేసింది. ఇందాక దైవజనులకు చెప్పారు, క్షమాపణ అనేది మనం కూడా ఇతరులకు అందించాలి. దట్ ఈస్ అ టెస్టిమనీ దట్ వీ కెన్ హ్యావ్ యాజ్ అ బిలీవర్. ద ట్రూ మార్క్ ఆఫ్ అ క్రిస్టియన్ ఇస్ ఫర్గివ్నెస్. క్రైస్తవుడు అనడానికి ఒక రుజువు ఏంటి అంటే, మనం వేసుకునే బట్టలు కాదు, లేదంటే మన పైరూపం కాదు, లేదంటే ఒక సర్టిఫికెట్లో నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే మనం క్రైస్తవులం అయిపోము. కానీ ఇతరుల పట్ల మనము చూపించే క్షమాపణే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యత మనలో ఉన్నది అనడానికి ఒక శ్రేష్టమైన గుర్తుగా ఉంది అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న మనుషులు రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఆయనను అపహాస్యం చేస్తున్నారండి. దే వర్ హర్లింగ్ ఇన్సల్ట్స్ అట్ హిమ్. అవమానకరంగా మాట్లాడుతున్నారు, సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారు, ఆయనను దూషిస్తూ మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారి ఇరు ప్రక్కల ఉన్న ఇద్దరు దొంగలు ఆ మాటలు ఖచ్చితంగా విన్నారు, గమనించారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, ప్రజలు నిలవబడి చూచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అధికారులు అపహసించారంట. ఈయన దేవుడు ఏర్పరిచిన క్రీస్తు అయితే తన్ను తాను రక్షించుకొను. సైనికులు కూడా అపహసించారు. చూడండి 36, 37 వచనాలు. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని
ఆయనను అపహసించిరి. సైనికులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అపహసించారు. అపహాస్యంలో వారు ఒక మాట పలుకుతున్నారు, ఏంటంటే నిన్ను నీవే రక్షించుకో. యేసు అనే మాటకు అర్థం ఏంటండి? జీసస్ మీన్స్ సేవ్యర్. యేసు అనే మాటకు అర్థము రక్షకుడు. ఇప్పుడు అక్కడున్న అధికారులు, అక్కడున్న సైనికులు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక మాట అంటున్నారు, నీవు నిజంగా క్రీస్తు అయితే, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో. ఇప్పుడు ఈ మాటలు వింటున్న దొంగలలో ఈ మాటలు కూడా పనిచేసాయండి. ఈయన రక్షకుడు, ఈయన రక్షించడానికి వచ్చాడు కదా, ఈయన పేరుకు అర్థమే రక్షకుడు. ఇప్పుడు వారు కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. 39వ వచనం చూడండి. వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుము అని చెప్పెను. కానీ నిజానికి ఇక్కడ వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు దూషణతో ఆ మాట పలికాడు. ఇట్ వాజ్ నాట్ అ ట్రూ క్రై. మన హృదయంలో నుంచి వచ్చే మాటలు బయటకి వినడానికి ఎలా స్పందించినా ఏ అంతరంగ ఉద్దేశంతో వస్తున్నాయో అది దేవుడు గమనిస్తాడండి. చాలాసార్లు మనం పైకి మాట్లాడే మాటలకి చాలా వాల్యూ ఇస్తూ ఉంటాం. మనుషులు బయట పలికే మాటలను బట్టి చాలాసార్లు మనం జడ్జి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ గాడ్ లుక్స్ ఎట్ ద మోటివ్స్ అండ్ ఇంటెన్షన్స్ బిహైండ్ ద వర్డ్స్ వీ స్పీక్. మనం పలికే మాటల యొక్క ఆంతర్యాన్ని, వాటి వెనకాల ఉన్న ఉద్దేశాన్ని దేవుడు గమనిస్తాడు. ఇప్పుడు ఆ ఇద్దరు దొంగలలో ఒక దొంగ అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుము. కానీ ఇతను యథార్థమైన హృదయంతో ఈ మాటలు పలకలా, నిజంగా రక్షణ పొందాలనే ఉద్దేశంతో ఈ మాటలు పలకలేదు. కానీ దూషణగా, ఒక మాటలో చెప్పాలంటే అపహాస్యం చేస్తున్నట్లుగా, యేసయ్యను సవాలు చేస్తున్నట్లుగా ఈ మాటలు పలుకుతూ ఉంటే, మరొక ప్రక్కన ఉన్న దొంగలో యేసుక్రీస్తు ప్రభువారిని జాగ్రత్తగా గమనిస్తున్నాడేమో. అతని యొక్క ఆత్మీయ నేత్రాలు, మనోనేత్రాలు తెరవబడి ఆ వ్యక్తి అంటున్న మాట చూడండి, 40వ వచనం. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఈ సిలువ మీద దొంగ ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడండి. అ షార్ట్ యట్ అ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. ఒక చిన్న ప్రార్థనే కానీ చాలా శక్తివంతమైన ప్రార్థన. మాజీ బందిపోటు దొంగ చేస్తున్నాడు. మాజీ బందిపోటు దొంగ అని ఎందుకు అంటున్నానంటే, యేసయ్యను చూసిన తర్వాత ఆయన మనస్సు మారిపోయింది. యేసయ్యను చూసిన తర్వాత అతనిలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. ఇప్పుడు మారిన దొంగకు, మారని దొంగకు మధ్యలో కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏంటో ఒకసారి గమనించండి. ఒక దొంగేమో ఆత్మీయమైన మనోనేత్రాలు ఇంకా మూయబడే ఉన్నాయి. ఒక దొంగేమో అక్కడున్న సైనికుల వలె, అక్కడున్న అధికారుల వలె యేసుక్రీస్తు ప్రభువారిని అపహాస్యం చేస్తూ దూషిస్తూ ఉన్నాడు. ఒక దొంగ అనుకుంటున్నాడు యేసయ్య కూడా మాలాంటి వాడే, హీఈస్ వన్ ఆఫ్ అస్, మాలాంటి వాడే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. కానీ మరొక దొంగను గురించి మనం గమనించినట్లయితే అతని మనోనేత్రాలు తెరవబడ్డాయి. అంత మాత్రమే కాదు, అతనిలో ఒక పశ్చాత్తాపం వచ్చిందండి. అతని స్థితి ఏంటో అతను గుర్తించాడు. అతను అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా? 40వ వచనం, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? రిపెంటెన్స్. సిలువ మీద వేలాడుతున్న దొంగలో తన స్థితి ఏంటో తను అర్థం చేసుకున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే నిజంగా ఒక గుడ్ ఫ్రైడేగా మన జీవితంలో ఉండాలంటే మన ఆత్మీయ స్థితి ఏంటో మనం గుర్తించాలి. వీ షుడ్ బీ ఏబుల్ టు రికగ్నైజ్ వేర్ వీఆర్ స్పిరిచువలీ. ఫైనాన్షియల్గా మనం ఏ పొజిషన్లో ఉన్నాం మనకు తెలుసు. ఒకవేళ విద్యాపరంగా ఎంత చదివాము, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి మనకు ఒక అంచనా ఉండొచ్చు. ఒకవేళ సామాజికంగా సమాజంలో మనకున్న విలువ ఏంటో, పేరేంటో, పలుకుబడేంటో మనకు ఒక అంచనా ఉండొచ్చు. కానీ మన జీవితంలో మనకు అసలు సిసలైన ఒక గుర్తింపు, ఒక గ్రహింపు రావాలి. అదేంటంటే, వేర్ డు ఐ స్టాండ్ స్పిరిచువలీ? నా ఆత్మీయ స్థితి ఏంటి అసలు? దేవునికి నాకు మధ్యలో ఎంత దూరము ఉంది? నేను ఆత్మీయంగా మంచి స్థితిలో ఉన్నానా, లేదంటే ఆత్మీయంగా పతనం అయిపోయి దిగజారిపోయిన స్థితిలో ఉన్నానా అనే గుర్తింపు, గ్రహింపు ఆనాడు సిలువ మీద వేలాడుతున్న దొంగకొచ్చింది. ఆ గుర్తింపు మనకొస్తేనే రక్షణ మనం పొందుకోగలము. యేసుక్రీస్తు ప్రభువారికి మనం దగ్గరగా చేయగలం. ఈ దొంగ హృదయంలో మార్పు ప్రారంభమైంది. తన స్థితి ఏంటో తను గుర్తించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును ఒక విన్నపం చేస్తున్నాడండి, ఒక అద్భుతమైన విన్నపం. ఇట్ వాజ్ అ షార్ట్ యట్ పవర్ఫుల్ ప్రేయర్. ఏంటా విన్నపము అని ఆలోచన చేస్తే 42వ వచనం, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఈ వ్యక్తి గుర్తించాడు, యేసయ్యకు ఒక
రాజ్యం ఉంది. ఈ వ్యక్తి గుర్తించాడు, యేసయ్య ఒక రాజు. శిలువ మీద వట్టిగా నిస్సహాయ స్థితిలో యేసయ్య వేలాడుతున్నట్లు కనిపిస్తున్నాడు, కానీ హీఈస్ అ గాడ్ హూ ఇస్ పవర్ఫుల్, హీఈస్ అ కింగ్ అబవ్ ఆల్. అందరికీ పైనున్న రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈయనకు ఒక రాజ్యము ఉంది అని గుర్తించాడు. అందుకే ఈ దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు, చిన్న మాట అండి, నన్ను గుర్తుపెట్టుకో అయ్యా. నన్ను ఎప్పుడన్నా చేసాం ఆ ప్రార్థన, యేసయ్య నన్ను జ్ఞాపకము. చాలాసార్లు మన జ్ఞాపకాలలో చాలామంది ఉంటారండి, మన జ్ఞాపకాలలో చాలామంది ఉంటారు, మన ఆలోచనలో చాలామంది ఉంటారు, కానీ దేవుని గురించి చాలామంది జ్ఞాపకం రాదు. ఎప్పుడు వస్తుందంటే ఆదివారం మందిరానికి వచ్చిన మాత్రమే వస్తుంది. ఓన్లీ వెన్ దే కమ్ టు చర్చ్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు మాత్రమే దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత దేవుని గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితులు ఉండవు. కానీ ఈ దొంగను గురించి మనం గమనించినట్లయితే, హీ వాజ్ రిక్వెస్టింగ్ జీసస్, లార్డ్ జీసస్ ప్లీజ్ రిమెంబర్ మీ, నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకో అయ్యా. శిలువ మీద ఒక్కసారి మనం ఆ దృశ్యాన్ని మీరు ఊహించుకోవడానికి ప్రయత్నం చేయండి. మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు వేలాడుతున్నారు. ఒక ప్రక్కన మార్పు లేని దొంగ ఉన్నాడు, మరొక ప్రక్కన మారిన దొంగ కనిపిస్తున్నాడు. వీరి ముగ్గురిని గురించి ఒక్కొక్క మాటలో మనం చెప్పుకోవాలంటే, మధ్యలో ద డయింగ్ సేవియర్, మరణిస్తున్న రక్షకుడు, లోక పాపమును మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రెపిల్ల అని భక్తుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సెలవిచ్చినట్లుగా, ద డయింగ్ సేవియర్, యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తూ మధ్యలో మనకు కనబడతారు. ఆయన గురించి ఇంకొక మాటలో చెప్పాలంటే, పాపముల కొరకు మరణించాడు, మనందరి పాపముల కొరకు మరణించాడు. మరొక ప్రక్కన అక్కడ కనబడుతున్న మార్పు లేని దొంగను ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే, చనిపోతున్న పాపి. ఏంటి చెప్పండి? అ డయింగ్ సిన్నర్, చనిపోతున్న, మృతమవుతున్న పాపి ఒక ప్రక్కన మనకు కనబడుతున్నాడు, మారని దొంగ. మరొక ప్రక్కన మారిన దొంగ గురించి మనం ఆలోచన చేస్తే, హీ వాజ్ అ డయింగ్ సెయింట్, మార్పు చెందిన చనిపోతున్న భక్తుడు. ఏంటి చెప్పండి? మధ్యలో ఏమో డయింగ్ సేవియర్, మరణిస్తున్న రక్షకుడు, ఆయనేమో హీఈస్ డయింగ్ ఫార్ సిన్ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్, సమస్త మానవాళి యొక్క పాపము కొరకు ఆయన చనిపోయారు. ఎడమ ప్రక్కన మారని దొంగ, మరణిస్తున్న పాపి, హీ వాజ్ డయింగ్ ఇన్ సిన్, పాపంలోనే చనిపోతున్నాడు. ఇంకా అతనికి హోప్ లేదండి, అతనికి ఇంకా నిరీక్షణ లేదు. ఆ శిలువ మీద కన్ను మూసిన తర్వాత నేరుగా నరకానికి వెళ్ళిపోతాడు. ఇంకా అంతకన్నా వేరే హోప్, నిరీక్షణ అతని జీవితంలో వేరే గతి లేదు. కానీ మరొక ప్రక్కన మార్పు చెందిన పాపి గురించి మనం చెప్పుకోవాలంటే, మరణిస్తున్న పరిశుద్ధుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనే ఆ రిక్వెస్ట్కు యేసయ్య యాక్సెప్ట్ చేశాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఆ సెయింట్ ఏమైపోయాడంటే, అతన్ని ఇంకా దొంగ దొంగ అనకూడదు, మాజీ దొంగ అనాలి. ఏమనాలండి? మాజీ దొంగ. ఎందుకంటే అతని చరిత్ర, అతను ఒక బందిపోటు దొంగ. అతని చరిత్ర, హీ వాజ్ అ క్రిమినల్ ఇన్ హిస్ పాస్ట్ బట్ నాట్ ఎనీమోర్. అప్పటి వరకు ఒకవేళ క్రిమినల్గా ఉన్నాడేమో, కానీ ఇప్పుడు అతని గుర్తింపు మారిపోయింది. అతని హృదయం మార్చబడిన తరువాత ఇప్పుడు అతను పాపానికి చనిపోయాడు. ఏంటి చెప్పండి? మధ్యలో యేసయ్యేమో పాపము కొరకు చనిపోయారు, మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి. ఎడమ ప్రక్కన ఉన్న, ఒక ప్రక్కన ఉన్న మార్పు లేని దొంగను గురించి మనం ఆలోచన చేస్తే, పాపములో చనిపోతున్నాడు, అతను నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు. కానీ మరొక ప్రక్కనున్న దొంగ గురించి మనం ఆలోచన చేస్తే, మార్పు చెందిన మాజీ దొంగ, అతను పాపానికి చనిపోయాడు. ఇక పాపానికి ఆయన మీద ఏ విధమైన అధికారము, ప్రభుత్వము లేదు. అతను యేసుక్రీస్తు ప్రభు ద్వారా అంగీకరించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన క్షమాపణను పొందుకున్నాడు. ఇప్పుడు అతను డయింగ్ సెయింట్ అయిపోయాడండి, అంటే మరణిస్తున్న పరిశుద్ధుడు. ఒక మాటలో చెప్పాలంటే, దుష్టుడు, దుర్మార్గుడైన దొంగ ఆ శిలువ మీద యేసయ్య ప్రక్కన వేలాడినప్పుడు, యేసయ్య యొక్క క్షమాపణ పొందుకున్న తర్వాత ధన్యుడైపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఒకవేళ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చుని అనుకుంటామేమో, నా అంత దుర్మార్గులు ఇంకెవరు
నా గురించి తెలియక మా వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారండి. నా గురించి నా వాస్తవికమైన నా స్థితి ఏంటో, నా మనస్తత్వం ఏంటో, నా హృదయంలోని వికారమైన ఆలోచనలు ఏంటో ఎవరికి తెలియదు కాబట్టి నన్ను అందరూ గౌరవిస్తున్నారు. కానీ నా ఉన్నట్లుగా నా యథార్థ స్థితి ఎవరికైనా తెలిస్తే నన్ను ఎవరు దగ్గరికి కూడా రానివ్వరండి అన్న స్థితిలో ఒకవేళ నీవు ఇక్కడ ఉన్నట్లయితే, ఆనాడు బందిపోటు దొంగలను, నేరస్తులను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్షమను కోరుకున్న వ్యక్తిని ఏ విధంగా కనికరించాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా నీకు ఒక అద్భుతమైన మరి అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ బందిపోటు దొంగను గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే, మార్పు చెందిన దొంగ, ఇట్ వాస్ హిజ్ లాస్ట్ ఆపర్చునిటీ. అవునా కాదండి? అతని జీవితంలో ఆఖరు అవకాశం. ఇక అవకాశాన్ని తను చేజార్చుకుంటే మరొక అవకాశం ఆయనకు లేదు. ఆయన నిత్యత్వాన్ని మార్చుకోవడానికి అతనికి మరొక అవకాశము లేదు. మార్పు లేని దొంగ లాస్ట్ ఆపర్చునిటీని లాస్ట్ ఆపర్చునిటీగా చేసుకున్నాడండి. మార్పు చెందని దొంగ, ఇద్దరికి యేసు ప్రభువారు చాలా ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉన్నారని చెప్పుకోవాలి. వారిద్దరూ మాట్లాడితే వినే అంత దూరంలోనే యేసయ్య ఉన్నారు. ఒక వ్యక్తి ఉపయోగించుకున్నాడు, ఒక వ్యక్తి ఉపయోగించుకోలేకపోయాడు. వన్ పర్సన్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ, అనదర్ పర్సన్ మిస్యూజ్డ్ దట్ ఆపర్చునిటీ. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా నిజంగా మొరపెడితే చాలంట, అంతే. వాట్ ఈస్ ద కండిషన్? దేవుడు దగ్గరగా ఎవరికి వస్తారంటే నిజంగా మొరపెడితే చాలంతే. అది నువ్వు శిలువ మీద ఉన్నా సరే, లేకపోతే అదొకవేళ మరణిస్తున్న స్థితిలో ఒక వెంటిలేటర్ మీదో, లేకపోతే ఒక ఐసీయూలో, ఒక నిస్సహాయ స్థితిలో, ఒక దుర్భర స్థితిలో, ఒక జైల్ సెల్లో నుండి మొరపెట్టుకున్నా నిజముగా మొరపెడితే దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్. అదొక్కటి షరతు, దేవుడు నీకు సమీపంగా వచ్చేస్తాడు. మార్పు లేని దొంగ ఆఖరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలా, దుర్వినియోగం చేసుకున్నాడు. కానీ మార్పు చెందిన దొంగ మాత్రం ఆ లాస్ట్ ఆపర్చునిటీని, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ శ్రేష్టమైన తరుణాన్ని తన జీవితంలో ఉపయోగించుకున్నాడు. నో ప్రొక్రాస్టినేషన్ ఆన్ యోర్ సైడ్ మీన్స్ నో ప్రొక్రాస్టినేషన్ ఆన్ గాడ్స్ సైడ్. నీవు కనుక రక్షణ తీర్మానాన్ని, నీ జీవితాన్ని మార్చుకోవాలనే తీర్మానాన్ని వాయిదా వేయకుండా ఉంటే, నిన్ను క్షమించి చేర్చుకోవడంలో కూడా దేవుడు వాయిదా వేయడు. కొన్నిసార్లు చూడండి, కొన్ని ఆఫీసెస్లో పెండింగ్ ఫైల్స్ ఉంటాయి కదండి. కొన్నిసార్లు పెండింగ్ ఫైల్స్ ఎలా ఉంటాయంటే కుప్పలు తిప్పలుగా ఉంటాయి. ఆ ఆఫీస్లో కబోర్డ్ల నిండా ఏముంటాయంటే, మా దగ్గర కూడా చాలామంది వచ్చి తమ ప్రార్థన అవసరతలు చెప్తూ ఉంటారు. ఏమనంటే, ఇంకా రావాల్సిన పెన్షన్ రాలేదమ్మా, ప్రార్థన చేయండి. ఇంకా రావాల్సిన అరియర్స్ రాలేదు, ప్రార్థన చేయండి. పలానా ప్రమోషన్ కొరకు అప్లై చేసుకున్నాం, ఇంకా పెండింగ్లోనే ఉంది, ఇంకా స్టేటస్ పెండింగ్లోనే ఉంది, ఆ ఫైల్ త్వరగా మూవ్ అవ్వాలని ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర పెండింగ్ ఫైల్స్ ఏమీ ఉండవండి. ద మోమెంట్ యు రిక్వెస్ట్, హీ యాక్సెప్ట్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొరపెట్టుకోవడం అంతే. యథార్థంగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన మరి కృపను, ఆయన క్షమను, ఆయన యొక్క రక్షణను నువ్వు కోరుకోవడం ఆలస్యం. వెనువెంటనే యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క మొరను ఆలకించి నీవు పెట్టుకున్న ఆ విన్నపాన్ని యేసయ్య వెంటనే ఆలకిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మనవి చేసుకున్న దొంగతో ఆయన ఇచ్చిన సమాధానం చాలా అద్భుతమైన సమాధానము, జవాబు. 43వ వచనం చూడండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నేడు అంటే ఇమ్మీడియట్లీ. లెట్ మీ థింక్, ఐ నీడ్ సమ్ టైం. నాకు కొంచెం సమయము. నీ చరిత్ర అసలు బాగాలేదు కదా నాయన. అడుగుతున్నది బాగానే ఉంది, మొర్ర బాగానే ఉంది, కానీ నీ చరిత్ర అస్సలు బాగాలేదు, నీ ట్రాక్ రికార్డ్ అస్సలు బాగాలేదు. కాబట్టి నేను కొంచెం ఆలోచన చేయాలి. చూద్దాంలే అనలేదు. కొంతమంది ఏమంటూ ఉంటారంటే అన్నిటికీ చేద్దాంలే అనరు, చూద్దాంలే అంటూ ఉంటారు. చూద్దాంలే అంటే అర్థం ఏంటంటే వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఆగండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తనను జ్ఞాపకం చేసుకోమని మొరపెట్టిన దొంగతో యేసయ్య చెప్తున్న మాట, నేడు, టుడే. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మందిరంలో కూర్చున్న నీవు యేసయ్య ఇచ్చే రక్షణను వాయిదాలు వేసుకుంటూ వచ్చావేమో. బహుశా మీరు అనుకుంటూ ఉండొచ్చు, సిలువ మీద ఉన్న దొంగ ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నాడండి, ఆయనకి వెంటనే రక్షణ కావాలి, ఎందుకంటే ఇక కొద్దిసేపట్లో మరణించబోతున్నాడు, కానీ మాకు ఇంకా చాలా జీవితం ఉంది, చాలా ఆయుష్ ఉంది అంటే మరణం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో ఎవ్వరికీ we do not know when God's going to call us. దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తారో అది ఎవ్వరికీ, ఇట్స్ ఎ సర్ప్రైజ్.
పుట్టుక తేదీ అయినా డాక్టర్లు డిసైడ్ చేస్తారండి కదా. సిజేరియన్ అనుకుంటే పలానా రోజు వచ్చి అడ్మిట్ అవ్వండి అని ఆ రోజు ఆపరేషన్ చేస్తారేమో. కొన్నిసార్లు డాక్టర్స్ ఒక డ్యూ డేట్ ఇస్తారేమో, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. పుట్టుక తేదీని ఎవరైనా ప్రిడిక్ట్ చేయగలరేమో, కానీ మనం మరణించే సమయాన్ని ఎవరం కూడా అంచనా వేయలేము. మరణం ఎప్పుడు ఎవరిని ఎలా వచ్చి పలకరిస్తుందో మనకు తెలీదు. ఆనాడు దొంగ నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా అని యేసయ్యను రిక్వెస్ట్ చేస్తే యేసయ్య అన్నమాట నేడు, ఇమ్మీడియట్లీ, టుడే. నీవు, రెండో మాట ఏంటండి యేసయ్య చెప్పిన మాట? మొదటి మాట నేడు, రెండవ మాట గాడ్ ఈజ్ పర్సనల్. ఒక్కొక్కరిని పట్టించుకుంటున్నాడండి దేవుడు. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఒక్కొక్కరిని ఇక్కడ కొన్ని వేల మంది ఉండొచ్చు. మన ఒక్కొక్కరి పేరు ఆయనకు తెలుసు, మన ఒక్కొక్కరి స్థితి ఆయనకు తెలుసు, మన ఒక్కొక్కరి సమస్యలు ఆయనకు తెలుసు, మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఆయనకు తెలుసు, మన గతం తెలుసు, మన వర్తమానం తెలుసు, మన భవిష్యత్తు తెలుసు, మన హృదయాంతరంగం ఆయనకు తెలుసు. యేసయ్య చెప్తున్న మాట, నువ్వు అడిగావు కదా, నీకు ఇస్తా రక్షణ. నువ్వు అడిగావు కదా పరలోక భాగ్యము, నీకు ఇస్తానది. పరలోక భాగ్యం పొందుకోవాలంటే నా కొరకు నా తల్లి రిక్వెస్ట్ చేస్తే నాకు రాదండి. నాకు బదులు ఎవరో ప్రార్థన చేస్తే నేను క్షమాపణ, రక్షణ పొందుకోలేను. అది పర్సనల్గా ఎవరికి వారము పొందుకోవాల్సిందే. పక్కవారు ఆ భోజనం చేస్తే మన కడుపు నిండదు కదా, అంతే రక్షణ కూడా. ఇట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఫర్ అవర్ సెల్ఫ్. మన కొరకు మనమే చేసుకోవాల్సినది. మన స్థితి గుర్తించి యేసయ్య సన్నిధిలో మొరపెట్టుకోవాలి. యేసు ప్రభువారు చెప్పిన మాట, నాతో కూడా పరదైసులో, నాతో కూడా. పారడైజ్, హెవెన్ ఇస్ అ పర్ఫెక్ట్ ప్లేస్. పరలోకము, పరదైసు పరిపూర్ణమైన స్థలము. అక్కడ ఆకలి లేదు, అక్కడ వేదన లేదు, అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ దుఃఖం లేదు. అక్కడ నాతో పాటు. అసలు వాళ్ళు యేసు ప్రభు ప్రక్కన వేలాడదీయబడ్డమే వాళ్ళకి అర్హత లేదండి. ఇప్పుడు యేసు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను అడిగావు కాబట్టి, నువ్వు నన్ను కోరుకున్నావు కాబట్టి, నిత్యత్వంలో త్రూ అవుట్ ఇటర్నిటీ యు ఆర్ గోయింగ్ టు బీ వేర్ ఐ ఆమ్ గోయింగ్ టు బీ. నేను ఎక్కడికి వెళ్తున్నానో నిత్యత్వంలో నువ్వు కూడా నాతో పాటు ఉండబోతున్నావు. ఒక్కసారి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. గాడ్ ఈస్ గివింగ్ హిమ్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. నా సన్నిధిలో ఉంటావయ్యా నువ్వు. ఈ శిలువ మీద కొద్ది గంటలు నా ప్రక్కన ఉన్నావు, నన్ను గమనిస్తూ ఉన్నావు, నాలో ఉన్న ఔన్నత్యం తెలుసుకున్నావు, నేను రక్షకుడిని తెలుసుకున్నావు, నన్ను మొరపెట్టుకున్నావు, నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగావు కదా. నీకేదో తాత్కాలికమైన ఆశీర్వాదము, తాత్కాలికమైన ఉపశమనము, తాత్కాలికమైన సహాయం కాదు నేను చేయాలనుకుంటుంది. నిత్య రాజ్యంలో నాతో పాటు నిన్ను ఉంచుకోబోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు నేడు యేసు ప్రభువారు అనలేదు ఏదో ఒక రోజు జ్ఞాపకము చేసుకుంటాను అని అనలేదు. శిలువ మీద ఉన్న దొంగలు ఇద్దరికి ఇచ్చాడు దేవుడా అద్భుతమైన అవకాశము. యేసుక్రీస్తు ప్రభువారిని గమనించారు, యేసు ప్రభువారు పలికిన మాటలు విన్నారు, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రజలు చేసిన అపహాస్యం చూశారు, యేసు ప్రభువారిని గుర్చి పిలాతు, హేరోదు పలికిన మాటలు, ఈయన నిర్దోషి, ఈయనలో ఏ దోషం లేదు అనే మాటలు వారు విన్నారు. ఒక్క వ్యక్తి మాత్రము సరైన నిర్ణయం తీసుకున్నాడు, మరొక వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోలేక, ఒక మాటలు చెప్పాలంటే శాశ్వతంగా తన జీవితంలో నష్టపోయాడు. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఎవ్రీ saint has a past, every sinner has a future. ప్రతి భక్తునికి ఒక పాపపు చరిత్ర ఉంటుందంటండి. ఉందా లేదా? మనం ఇప్పుడు పరిశుద్ధులమయ్యాం, ఇప్పుడు రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాం, కానీ మనందరికీ ఒక చరిత్ర ఉంది. ఏంటా చరిత్ర అంటే, యేసయ్య మనల్ని పట్టుకోకముందు, యేసయ్య దగ్గరకు మనం రాకముందు, రక్షణ పొందకముందు మనందరము పాపులమే, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నవారమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించారు, మనల్ని ఆయనతో పాటు బ్రతికించారు. ఎవ్రీ సిన్నర్ హ్యాస్ అ ఫ్యూచర్. ఇప్పుడు పాపంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక భవిష్యత్తు ఉందంట. ఏంటా భవిష్యత్తు అంటే, పాపంలో ఉన్న వ్యక్తి ఆనాడు శిలువ మీద దొంగలాగా యేసయ్య దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే వారికి ఒక ఉజ్వలమైన, ఒక పరిశుద్ధమైన, ఒక ఆత్మీయమైన ఈ లోకంలో జీవితము, ఆ తర్వాత నిత్యత్వంలో కూడా యుగయుగాలు యేసుక్రీస్తుతో పాటు ఉండే శ్రేష్టమైన అవకాశము, యుగయుగాలు ఆయనతో పాటు ఏలే అద్భుతమైన అవకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, ద క్రాస్ ఇస్ ది ఓన్లీ ladder high enough to touch heaven. పరలోక రాజ్యాన్ని చేరుకోగలిగిన ఎత్తైన నిచ్చెనంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మాత్రమే. యేసయ్య
దగ్గరలో ఆ వ్యక్తి యొక్క దగ్గరలో ఉన్నాడు. ఆ భయంకరమైన పాపములో ఉన్న బందిపోటు దొంగ తన మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆ నిచ్చెను గుర్తించాడండి. హీ రికగ్నైజ్ దట్ జీసస్ ఇస్ ద ఓన్లీ వే టు హెవెన్. పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే మార్గము, ఆయన ఒక్కడే దారి అని గుర్తించాడు. యేసయ్యను మొరపెట్టుకున్నాడు, యేసయ్యను ఆశ్రయించాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అక్కడికక్కడే తన నిత్యత్వము మారింది, తన భవిష్యత్తు మారింది. యేసుక్రీస్తు ప్రభువారితో యుగ యుగాలు పరలోకంలో ఉండే ఆ మహాభాగ్యాన్ని పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీవు ఇంకా పాపిగానే ఉన్నట్లయితే ప్లీజ్ నో దట్ జీసస్ కేమ్ టు సేవ్ యూ. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన బలహీనుల కొరకే వచ్చారు, పాపుల కొరకే వచ్చారు, శత్రువుల కొరకే వచ్చారు, నీతిమంతుల కొరకు ఆయన ఈ లోకానికి రాలేదు. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో నేను మందిరానికి వస్తున్నాను కదా, దేవుని మందిరంలో కనపడుతున్నాను కదా అన్నట్లుగా మార్పు చెందని దొంగ వలె యేసు ప్రభుకు దగ్గరే ఉన్నాడు కానీ మారలా. ఒకవేళ ఆ విధంగా నీ జీవితంలో ఇంతవరకు సాగిందా? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో నీ ఆత్మీయ స్థితిని గుర్చి, నీ పరిస్థితిని గురించి ఒక గుర్తింపు, ఒక గ్రహింపును పొందుకొని పశ్చాత్తాపడి యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. లార్డ్, ఐ నో ఐ కెనాట్ డూ దిస్ లైఫ్ అలోన్. నాకు నీ సహాయం కావాలయ్యా. నీవు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తమందు నేను విశ్వసిస్తున్నా ప్రభువా. నీవిచ్చే రక్షణ, నీవిచ్చే విమోచన, నీవిచ్చే విడుదల, నీవిచ్చే పాప క్షమాపణ నాకు కావాలని ఆనాడు దొంగ వలె ఒక చిన్న ప్రార్థన చేయి, పెద్ద ప్రార్థన చేయక్కర్లా, కానీ యథార్థతతో ఒక్క ప్రార్థన చేయగలిగితే యేసయ్య నీ ప్రార్థన వింటాడు. శిలువ మీద వ్రేలాడుతూ సైతము యేసయ్య వాయిదా వేయలేదు ఆ వ్యక్తిని క్షమించటానికి. వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఆ దొంగకు యేసయ్య ఇచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీకు ఒక అభయాన్ని, నీకు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు గివ్ యూ ద ప్రామిస్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. అంతకన్నా గొప్ప వాగ్దానం ఏదీ లేదు. ఒకవేళ ఇప్పటి వరకు పాపంలో బ్రతికి మార్పు చెందిన ఆ దొంగ వలె నీవు కూడా యేసు ప్రభుని అంగీకరించాలని ఆశపడితే నీ హృదయాన్ని తెరువు. యేసయ్య ఇచ్చి రక్షణ పొందుకుంటావు. పరిశుద్ధానికి స్తోత్రాలు. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయండి. నీ మందిరానికి వస్తూ కూడా, నీ వాక్యాన్ని వింటూ కూడా మార్పు లేని స్థితిలో ప్రభువా, ఇంకా నీకు దూరంగా బ్రతుకుతున్న బండ మొండి హృదయాలు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో నీ వాక్యము వింటూ ఉండగా ప్రభువా కరిగిపోవడానికి, నాయన మాంసపు హృదయాలుగా మార్చబడడానికి, పరలోక వారసులుగా తీర్చిదిద్దబడడానికి నీ కృప సహాయం అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.